వ్యాన్స్, పూల్డ్ వెహికల్స్, వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్కి సంబంధించినటువంటి లాంచింగ్ని మనం చూస్తున్నాం. ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ మరియు రెస్క్యూ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ప్రత్యేకంగా రూపొందించినటువంటి RRR వాహనాలు వినియోగం, పూలుడు వాహనాలు మరియు వన్యప్రాణి అంబులెన్సెస్ రక్షణ కేసులు, ఈ విధంగా చక్కటి పరికరాలతో అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ముఖ్యంగా GPS ట్రాకింగ్ వ్యవస్థతో ఇవి సంఘటన స్థలానికి వేగంగా చేరుకుని ప్రాణాలను కాపాడే సామర్థ్యంతో సిద్ధమవుతున్నాయి. వన్యప్రాణులకు వేగవంతమైన మరియు సురక్షితమైనటువంటి రక్షణ, శిక్షణ పొందినటువంటి స్పందన బృందాలు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్, రాష్ట్ర వ్యాప్తంగా వెటర్నరీ వైద్య నెట్వర్క్కు నిపుణులైనటువంటి NGOస్తో భాగస్వామ్యంగా మానవీయ మరియు శాస్త్రీయ విధానాలకు చక్కటి రూపం కల్పించినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రీజనల్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ ద్వారా ప్రాంతీయ వన్యప్రాణి రక్షణే ధ్యేయంగా చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది. మొబైల్ వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ద్వారా ఫీల్డ్ స్థాయిలోనే తక్షణ స్పందన, 24/7 వెటర్నరీ సేవలు, టెక్నాలజీ అండ్ మానిటరింగ్ సిస్టమ్, సాంకేతిక సమన్వయం, హనుమాన్ ఇనిషియేటివ్ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ GPS మరియు రేడియో కాలరింగ్, డ్రోన్ సర్వేలెన్స్, AI ఆధారిత కెమెరా ట్రాప్, రియల్ టైమ్ డిజిటల్ డాష్బోర్డ్ మానిటరింగ్, డేటా అనలిటిక్స్ ఆధారిత ముందస్తు హెచ్చరికలు. ఈ టెక్నాలజీ ద్వారా వన్యప్రాణుల సంఘర్షణను ముందుగానే గుర్తించి నివారించడంలో ఎంతగానో సహాయపడుతోంది. కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా హనుమాన్ ప్రజల్లో కలిసి ముందుకు సాగుతోంది. ముఖ్యంగా మన ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విధంగా వజ్ర వాలంటీర్లు, సర్వమిత్ర ముఖ్యంగా మనం అందరం కూడా గమనించాలి. ప్రతి ఒక్కరూ కూడా అవగాహనతో కార్యక్రమాల్లో మనం అందరం కూడా భాగస్వాములుగా అవ్వాలని చెప్పి వివిధ శాఖల సమన్వయంతో వ్యవసాయం, పశుసంవర్ధక, విద్యుత్, పంచాయతీరాజ్ ఇలా వివిధ శాఖల సమన్వయంతో పంట రక్షణ చర్యలు, విద్యుత్ ఫెన్సింగ్ మార్గదర్శకాలు, త్వరిత పరిహారాలు, ప్రమాద ప్రాంతాలను గుర్తించి ఈ సమగ్ర ప్రభుత్వ దృక్పథానికి ప్రతీకగా నిలుస్తోంది. మనమందరం కూడా ఆశించినటువంటి ఫలితాలను సాధించేందుకు ఈ హనుమాన్ ఇనిషియేటివ్ కార్యక్రమం, వన్ రక్షక్ హనుమాన్ ఇనిషియేటివ్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోంది. వేగవంతమైన రక్షణ స్పందన, మానవ వన్యప్రాణి ఘర్షణ తగ్గింపు, ఫీల్డ్ సిబ్బందికి మెరుగైనటువంటి భద్రత, శాస్త్రీయ డేటా ఆధారిత విధానాలు, పారదర్శక పరిహార వ్యవస్థ, బలమైనటువంటి ప్రజా భాగస్వామ్యంతో మరి ఈరోజు 100కు పైగా RRR వెహికల్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ వెహికల్స్ ఈరోజు ప్రారంభించారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇది కేవలం వాహనాల ప్రారంభం మాత్రమే కాదు, ప్రజల భద్రతకు, వన్యప్రాణి సంరక్షణకు, సాంకేతికత ఆధారిత పరిపాలనకు